నమస్తే. బంగ్లాదేశ్, నేపాల్‌లో లాగా భారత్‌లో గూడా అల్లకల్లోలం రేగాలని చాలామంది కోరుకుంటున్నారు. కలలు కంటున్నారు. అందుకు ప్రయత్నాలు గూడా చేస్తున్నారు. కుట్ర చేస్తున్నారు. జెన్‌జెడ్‌ను రెచ్చగొడుతున్నాయి కొన్ని మీడియా సంస్థలు. ముఖ్యంగా బీబీసీ భారత్‌లో అల్లకల్లోలం రేగాలని కోరుకుంటోంది. మరి ఎవరిది బీబీసీ? బీబీసీకి ఈ దేశంలో పనిచేస్తున్న మీడియా ప్రొటెక్షన్ సంస్థ సీఎన్ఎన్ కలెక్టివ్ న్యూస్ రూమ్. ఎవరిది ఇది? ఎందుకు పనిగట్టుకొని ఇట్లాంటి ఆహ్, రెచ్చగొట్టే వార్తలు ప్రచురిస్తోంది, ప్రసారం చేస్తోంది? ఈ ప్రభుత్వంపై దాడులు జరగాలని ఎందుకు బలంగా కోరుకుంటున్నారు వాళ్ళందరూ అంటే, బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్, యునైటెడ్ కింగ్‌డమ్, యూకే ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ ఇది. అయితే వామపక్ష భావజాలం ఉన్న న్యూస్ మినిట్, న్యూస్ లాండ్రీ వంటి ఇండిపెండెంట్ మీడియా అవుట్‌లెట్స్ లానే బీబీసీలో ఒకప్పుడు నరేంద్ర మోదీ మీద ది మోడీ క్వెషన్ అని గుజరాత్ అల్లర్ల మీద ఉన్నవి లేనివి చెప్పి ప్రొపగండా చేయించి బ్యాన్‌కు గురైన రూపా ఝా అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ పెట్టిందే ఈ కలెక్టివ్ న్యూస్ రూమ్. ఇక బీబీసీ వరల్డ్ సర్వీస్ ఇండియా 100% విదేశీ పెట్టుబడి కంపెనీ అన్నమాట. 100% ఎఫ్‌డిఐ దాంట్లో. అట్లా భారత్‌లో పనిచేస్తుంది. 100% విదేశీ పెట్టుబడులతో భారత్‌లో పనిచేస్తుందన్నమాట. అసలైతే భారత ప్రభుత్వ విధానాల ప్రకారం డిజిటల్ మీడియా సంస్థలు 26% మించి ఎఫ్‌డిఐలు కలిగి ఉండడానికి వీల్లేదు. కానీ బీబీసీ దీన్ని పాటించడం లేదు. అందుకని భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రాహుల్ గాంధీ దాన్ని కూడా ప్రజాస్వామ్యం మీద దాడి అంటూ గగ్గోలు పెట్టాడు అప్పట్లో. అదే బీబీసీ రాహుల్ గాంధీని ఒక సొంతోడిగా, సొంత మనిషిగా, మా మనిషి అంటూ జాకీలేసి మరీ లేపుతుంది. రాహుల్ పాదయాత్రలను, తను బయటికెళ్ళి దేశం పరువు తీసేలా వాగే పిచ్చి వాగులను, పిచ్చి కూతలను, భారత ఎన్నికల సంఘంపై ట్రస్ట్ టెస్ట్, అట్లనే ఓట్ థెఫ్ట్ ఇలాంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఇంకా రిపోర్ట్స్ ప్రచురించిందనమాట. అట్లా రాహుల్‌కి బీబీసీ బాకాలు ఊదితే బీబీసీ రాహుల్‌కు బాకా ఊదాల్సిందే కదా మరి. అదే జరుగుతోంది. ఇంత మాత్రమే కాదు, పోల్ క్రెడిబిలిటీ, పొల్యూషన్ క్రైసిస్, ముస్లిం లా సస్పెన్షన్ అంటూ కశ్మీర్ మీద కూడా ఎన్నో వివాదాస్పద కథనాలు ప్రసారం చేసింది బీబీసీ. పూర్తిగా ఇవన్నీ ఫారెన్ ఫండింగ్‌తో వచ్చేవే. విదేశీ నిధులతో ఈ ప్రచారాలు చేస్తోందని భారతీయ న్యాయస్థానాలు జరిమానా కూడా విధించాయి గతంలో. అట్లా వాళ్ళందరూ కూడా కలిసి పనిగట్టుకొని మోదీ మీద, బీజేపీ మీద కట్టుకథలతో నిత్యం ఏదో ఒకటి ప్రచారం చేస్తూనే ఉంటాయి. దేశంలో ఇంకా రగిలించాలని అన్నాడు కదా రాహుల్ గాంధీ. బయటికెళ్ళి మొత్తం పెట్రోల్ జల్లి ఉంది, ఇంకా అగ్గిపెట్టడానికి సిద్ధంగా ఉంది అక్కడ పరిస్థితి అన్నారు కదా. అట్లా ఆ పరిస్థితిని వీళ్ళు వాడుకుంటూ జెన్జీ అంటూ మళ్ళొకసారి యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెచ్చగొట్టే మాటలతో అల్లర్లు రేపి దేశాన్ని అల్లకల్లోలం చేయాలని, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని, దేశాన్ని మరొక కనీసం 2-3 దశాబ్దాలు వెనక్కి నెట్టేయాలని, బంగ్లాదేశ్, నేపాల్ లాగా సంక్షోభానికి గురి చేయాలని, ఇక్కడ కూడా ఆ సంక్షోభం రావాలని, రాజకీయ సంక్షోభానికి వీళ్ళందరూ కుట్ర చేస్తున్నారనమాట. పదే పదే ఆ ఘటనలను గుర్తు చేస్తూ ఇంత పబ్లిక్‌గా ఈ ప్రచారం చేస్తూ, పోస్టులు పెడుతూ, ఇండిపెండెంట్ జర్నలిజం అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. బీబీసీని సోర్స్‌గా తీసుకొని ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఇండిపెండెంట్ జర్నలిజం పేరుతో ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటూ రెచ్చగొట్టే వీడియోలు, కంటెంట్ ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. మేధావులం అని చెప్పుకుంటూ దేశంలో ఎప్పుడు అల్లర్లు చెలరేగుతాయా, హాట్ న్యూస్‌లతో వ్యూవర్స్‌ని, సబ్స్క్రైబర్స్‌ని పెంచుకుందామా అని, తద్వారా డబ్బు, పేరు గడిద్దామని రాబందుల్లా వేచి చూస్తున్నారు కొందరు ఈ దేశంలో. ఆల్రెడీ కొన్ని రాబందులు అదే పనిలో ఉన్నాయి. నిత్యం వాంతులు చేసుకుంటూనే ఉన్నారు. అట్లాగే వాషింగ్టన్ డీసీ లాంటి విదేశీ పత్రికలు ఇంకా చెప్పక్కర్లేదు. వాటిని పట్టుకొని వేలాడుతున్న ఇక్కడి బానిస శునకాలు ఎన్నో మనం చూస్తున్నాం. వాళ్ళ అంతిమ లక్ష్యం మోదీని గద్దెదించడం. దాని ప్రత్యక్ష ఎన్నికల్లో యుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యక్ష ఎన్నికల్లో చేయలేరా పని. అట్లా ఓడించలేరు ఓటు ద్వారా. అందుకని ఈ పనులు అన్నమాట. ఈ రాతలు, ఈ రోతలు, ఈ వాంతులు, ఈ విరేచనాలు అని వాళ్ళు ఏం చేసినా వాళ్ళు అనుకున్నది జరగదు. జెన్‌జెడ్ రెచ్చిపోరు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఇక్కడున్న యువత రెచ్చిపోదు. నేపాల్‌లో మార్పుకు శ్రీకారం చుట్టారు. మార్పు జరిగింది. బంగ్లాదేశ్‌లో మార్పు జరిగింది. యువత ఈ మార్పుకు కారణం అంటున్నారు కదా. అయితే ఈ నక్కలు, ఈ తోడేళ్ళు వీళ్ళ కల నెరవేరదు.
ఎందుకంటే ఇది నయా భారత్ యువత అంటున్నారు కదా! బంగ్లాదేశ్‌లో, నేపాల్‌లో వచ్చినప్పుడు మార్పు రావాలి, జెన్‌జెడ్ బయటికి రావాలి అంటే, అయితే ఇక్కడ ఆల్రెడీ మార్పొచ్చేసింది. అయితే భారతీయులు ఎప్పుడు భారతీయ యువత ఎప్పుడు హింసను కోరుకోరు, ఆలోచిస్తారు. నేపాల్, బంగ్లాదేశ్‌లో లాగా వచ్చి ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడము, అలాంటి పనులు చేయరు. రోడ్డెక్కకుండానే మార్పేంటో చూపించారు 2014లోనే. 2014లోనే నరేంద్ర మోదీని గెలిపించడం ద్వారా అప్పటినుంచి వరుసగా భారతదేశంలోని ఒక్కో రాష్ట్రంలో మార్పుకు శ్రీకారం చుట్టడం ద్వారా మొన్నైతే హ్యాట్రిక్ విజయంతో ఏంటి తమ ఆలోచన ఏంటి? తామేం కోరుకుంటున్నారో యువత జెన్‌జెడ్ నిరూపించింది. ఓటు ద్వారా చాటి చెప్పింది. నెక్స్ట్ కూడా అదే జరగబోతుంది భారతదేశంలో. అభివృద్ధిలో అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో అభివృద్ధిలో వేగంగా పరుగులు పెడుతున్న ఈ దేశాన్ని వెనక్కి తీసుకెళ్లడానికి సిద్ధంగా లేదు ఈ యువత. ఆల్రెడీ మార్పు 2014లోనే మొదలైంది. అది తెలుసుకుంటే మంచిది. వీళ్ళు మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.